రైట్ రైట్ మరి ఇక్కడ ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం గురించి చూసినట్లయితే ఈ ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అనేటువంటి పాఠ్యాంశాన్ని అయితే ఇప్పుడు మనము చూద్దాము. మానవ సంక్షేమాన్ని, మానవ ప్రగతిని లక్ష్యంగా పెట్టుకొని మానవుడు తోటి మానవుని గురించి శుభకామనతో చేసేటువంటి ఆలోచన రీతిని మనము మానవతావాదం అని అంటాము. అసలు మానవతావాదం అని అంటే ఏంది? హ్యుమానిటీ. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అని అంటే హ్యుమానిటీ అని అంటాము. దీనికే ఉర్దూలో ఏమని పేరు అని అంటే ఇన్సానియత్ అని పేరు. ఇన్సానియత్ అంటే మానవ సంక్షేమాన్ని, మానవుని యొక్క ప్రగతిని లక్ష్యంగా పెట్టుకొని మానవుడు తోటి మానవుని గురించి శుభకామనతో చేసేటువంటి ఆలోచన రీతిని ఏమంటాము అని అంటే మనం మానవతావాదంగా పరిగణించవచ్చు. దీన్ని మానవతావాదం అనడం కన్నా మానవతా దృక్పథం అనడము సబబేమో. ఈ మానవతా దృక్పథానికి మూలము ప్రేమ. అంటే మానవతా దృక్పథము ఒక మనిషిలో బయటపడాలి అని అంటే దానికి మూలం ఏంటిదనంటే ప్రేమ. అంటే మానవుడు తోటి మానవుని పైన ప్రేమను చూపెట్టాలి, కారుణ్యాన్ని చూపెట్టాలి. అదేవిధంగా సౌహార్దాన్ని చూపినప్పుడు నేటి సమాజంలో కనిపిస్తున్నటువంటి ఈ అసమానతలు, అరాచక పరిస్థితులు తొలగిపోయి అందరూ సుఖమయమైనటువంటి జీవితం గడిపేటువంటి అవకాశం అనేటువంటిది లభిస్తుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మానవుడు తోటి మానవుని మీద ప్రేమను, అదేవిధంగా కారుణ్యాన్ని, సౌహార్దాన్ని చూపినప్పుడు నేటి సమాజంలో కనిపిస్తున్నటువంటి అసమానతలు, అరాచక పరిస్థితులు తొలగిపోయి అందరూ సుఖమయమైనటువంటి జీవితం గడిపేటువంటి అవకాశం లభిస్తుంది. కనుక మానవతా దృక్పథం అనేటువంటిది ఎంత ప్రధానమైనటువంటి అంశమో మనము అర్థం చేసుకోవచ్చు. అంటే మానవతా దృక్పథం అనేటువంటిది కలిగి ఉండడము ఎంత ప్రధానమైనటువంటి అంశము దీన్ని బట్టి అయితే మనకు అర్థమైతే అవుతా ఉన్నది. ఓకేనా? మరి ఇప్పుడు ఈ మానవతా దృక్పథం గురించి, ఈ మానవతావాదం గురించి ప్రాచీన సాహిత్యంలో, ప్రాచీన గ్రంథాలలో ఎక్కడైనా పేర్కొన్నారా అనేటువంటి విషయాలను మనమైతే ఇక్కడ ఈ పాఠ్యాంశంలో చూస్తాం. అంటే ప్రాచీన సాహిత్యంలో అని అంటే సంస్కృతంలో కానీ తెలుగులో కానీ ఎక్కడన్నా ప్రాచీన గ్రంథాలలో మానవతావాదం గురించినటువంటి చర్చ జరిగిందా, మానవత్వం గురించి ఎక్కడన్నా చెప్పిర్రా అనేటువంటి విషయాలను మనం ఇప్పుడు చూస్తాం. ఓకే, మరి ఇక్కడ సంస్కృతంలో వేదవాంగ్మయం అనేటువంటిది అతి ప్రాచీనమైనటువంటి వాంగ్మయము. వేదవాంగ్మయం అంటే వేదాలలో ఉన్నటువంటి వాంగ్మయం అనేటువంటిది అతి ప్రాచీనమైనటువంటి వాంగ్మయము. 4 వేదాల్లో ఋగ్వేదము ప్రాచీనమైనటువంటిది. 4 వేదాల్లో ఋగ్వేదము అతి ప్రాచీనమైనటువంటిది. ఈ ఋగ్వేదము 10వ మండలంలో అన్నదాన మహత్యము వర్ణింపబడేటువంటి సూక్తం ఒకటి కనిపిస్తున్నది. అంటే అన్నదానం యొక్క గొప్పతనము వర్ణింపబడేటువంటి ఒక సూక్తం కనపడుతున్నది. ఎక్కడ అనంటే ఋగ్వేదము 10వ మండలంలో అడుగుతున్నాడు బిట్టు. అన్నదాన మహత్యము వర్ణింపబడ్డటువంటి సూక్తము ఎక్కడ కనపడ్డది? వేదాలలో ఏ వేదంలో కనపడుతుంది అంటే ఋగ్వేదంలో కనపడుతుంది. అది 10వ మండలంలో. ప్రాచీన సంస్కృత సాహిత్యంలో కనిపించేటువంటి అన్నదాన సంబంధమైనటువంటి ఘట్టాలన్నీ మానవతా దృక్పథము ప్రతిఫలించేటువంటి అంశాలే. అంటే ప్రాచీనమైనటువంటి సంస్కృత సాహిత్యంలో కనిపించేటువంటి అన్నదాన సంబంధమైనటువంటి ఘట్టాలన్నీ మానవతా దృక్పథమే. అంటే అన్నదానము చేస్తున్నావు అని అంటే సాటి మానవుని యొక్క ఆకలిని తీర్చుతున్నావు అన్నట్టు. సాటి మానవుని పైన ప్రేమ చూపెడుతున్నావు కాబట్టి అది మానవతా దృక్పథమే. సాటి మానవుని ఆకలి బాధను తీరుస్తున్నావు కాబట్టి ఇది మానవతా దృక్పథమే. అంటే అన్నదానానికి సంబంధించినటువంటి ఏ అంశం వచ్చినా కానీ అది మానవత్వానికి సంబంధించింది, మానవతా దృక్పథానికి సంబంధించింది అనే విషయాలను ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే ప్రాచీన సంస్కృత సాహిత్యంలో కనిపించేటువంటి అన్నదానం, ఈ అన్నదానం అనేటువంటిది
చూసినట్లయితే, ఈ అన్నదానం అనేటువంటిది చూసినట్లయితే మానవతా దృక్పథం కిందకే వస్తుంది. ఆకలితో బాధపడేటువంటి వానికి అన్నము పెట్టని వాడు మృతప్రాయుడు అని అర్థం. అంటే ఆకలితో బాధపడి ఇంటికి వచ్చి అన్నము పెట్టనటువంటి, అంటే ఆకలితో బాధపడేటువంటి వానికి అన్నం పెట్టనటువంటి వాడు చచ్చిన వానితో సమానం అని చెప్పాడు. క్షుధార్తునికి అన్నదానము చేసేవాడు, దరిద్రునికి ధనదానము చేసేవాడు పుణ్యలోకాలను పొందుతారని ఈ సూక్తము తాత్పర్యము. ఈ ఋగ్వేదము 10వ మండలంలో ఉన్నటువంటి సూక్తం ఏమిటి అని అంటే, ఆకలితో బాధపడేవానికి అన్నము పెట్టని వాడు మృతప్రాయుడని, క్షుధార్తునికి అన్నదానము చేసేవాడు, దరిద్రునికి ధనదానము చేసేవాడు పుణ్యలోకాలను పొందుతారని ఈ సూక్తము తాత్పర్యము. తోటి మానవుని దుఃఖాన్ని తొలగించి ఆదుకోవడం అనే మానవతా లక్షణాన్ని ఈ సూక్తము ప్రవచిస్తుంది అన్నట్టు. ప్రపంచిస్తుంది కాదు, ప్రవచిస్తుంది. అంటే తోటి మానవుని యొక్క దుఃఖాన్ని తొలగించి ఆదుకోవడమే మానవతా లక్షణము అనేటువంటిది ఈ సూక్తం అయితే తెలియజేస్తుంది. ఇది ఋగ్వేదము 10వ మండలంలో ఉన్నటువంటి ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఋగ్వేదము 10వ మండలంలో ఉన్నటువంటిది రాసుకోండి, సైడ్ హెడ్డింగ్. ఋగ్వేదము 10వ మండలంలో అన్నదాన ప్రాముఖ్యము వివరించబడింది. ఆకలితో బాధపడే వానికి అన్నము పెట్టని వాడు మృతప్రాయుడు. ఆకలితో బాధపడేటువంటి వానికి అన్నం పెట్టని వాడు మృతప్రాయుడు. క్షుధార్ధునికి అన్నదానము చేసేవాడు, దరిద్రునికి ధనదానము చేసేవాడు పుణ్యలోకాలను పొందుతారు అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది. ఓకేనా? రైట్. ఇంకా జాగ్రత్తగా వినాలి మీరు. గ్రూప్ లో మెసేజ్ పెట్టండి క్లాస్ స్టార్ట్ అయిందని. రైట్. ఇంకొకటి వాల్మీకి రామాయణము. ఒకటి ఋగ్వేదంలో చెప్పబడింది, ఇంకొకటి వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. వాల్మీకి రామాయణం అనేటువంటిది సంస్కృతంలో సాహిత్యంలో ఆది కావ్యం. ఇది ఇంపార్టెంట్. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమః. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమః. యత్క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం. ఇది వాల్మీకి రామాయణంలో మొట్టమొదటి శ్లోకం. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమః. యత్క్రౌంచ మిథునాదేకమ అవధి కామమోహితం అన్నది లౌకిక సంస్కృత వాంగ్మయంలో వెలిసినటువంటి మొట్టమొదటి శ్లోకం. మరి ఈ శ్లోకం ఆవిర్భవించడానికి వాల్మీకి మహర్షి పరమ కారుణికత భావమే కారణం. కఠినాత్ముడైనటువంటి బోయవాడు సుఖంగా కలిసి ఉన్నటువంటి క్రౌంచ మిథునంలో ఒక మొగపక్షిని బాణంతో కొట్టి నేలకూల్చినాడు. ఆడపక్షి కర్ణస్వరాన్ని విని ధర్మాత్ముడైనటువంటి వాల్మీకి మహర్షి హృదయము ద్రవించిపోయింది. ఋషేర్ధార్మాత్మా నస్తస్య కారుణ్యం సమపద్యత అని తతః కరుణ వేదిత్వాత్ అని వాల్మీకి స్వయంగా తన జీవకారుణ్య భావాన్ని వాచ్యంగా వెలిబుచ్చాడు. ఏం లేదండి, ఈ మా నిషాద ప్రతిష్టం త్వమగమః శాశ్వతీ సమః యత్క్రౌంచ మిథునాదేక మవధి కామమోహితము అనేటువంటి ఈ శ్లోకము ఆవిర్భవించడానికి, శ్లోకము రావడానికి ప్రధానమైనటువంటి కారణము ఏమిటి అని అంటే, ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమః యత్క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం అన్నది లౌకిక సంస్కృత వాంగ్మయంలో వెలిసినటువంటి మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకం రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని అంటే, ఈ కఠినాత్ముడైనటువంటి బోయవాడు
ఎవరో బోయవాడు. ఈ రెండు పక్షులు ఏకాంతంగా కలిసి ఉన్నటువంటి సమయంలో అందులో మగపక్షిని చంపే ఈ మగపక్షిని బాణంతో కొట్టి సందర్భంలో మగపక్షిని బాణంతో కొట్టి చంపేసినటువంటి సందర్భంలో ఈ ఆడపక్షి యొక్క కర్ణస్వరాన్ని వింటాడు. ఆడపక్షి బాధపడుతున్నటువంటి ఆ కర్ణస్వరాన్ని విన్నటువంటి ధర్మాత్ముడైనటువంటి వాల్మీకి మహర్షి ఆ పక్షి మీద కారుణ్య భావాన్ని ప్రదర్శించి వాల్మీకి రామాయణం అనేటువంటి కావ్యాన్ని చెప్పడము జరుగుతుంది. వాచ్యంగా అనంటే ఎమ్మటే అంటే ఆ శ్లోకం అనేటువంటిది రావడము జరిగింది. అంటే ఇక్కడ ఏంది అంటే తన జీవుల మీద కరుణ అనేటువంటి స్వభావము కలిగి ఉన్నవాడు వాల్మీకి. కాబట్టి ఇక్కడ మానవతావాదం అనేటువంటిది కనపడుతుంది. తర్వాత ప్రేమ భావాన్ని, దయాభావాన్ని కేవలము మానవులపైన కాక పశుపక్షాదులపైన కూడా చూపించడం అనేది భారతీయ సంస్కృతిలో కనిపించేటువంటి మౌలికమైనటువంటి లక్షణం. దీనికి ప్రాచీన సాహిత్యంలో మనకెన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఆత్మవత్ సతతం పశ్యేదపి కీట పిపీలికాం, ఆత్మవత్ సతతం పశ్యేదపి కీట పిపీలికాం అంటే చీమ మొదలైనటువంటి కీటకాలను కూడా తమ మాదిరిగానే భావించాలి. మనకు ప్రాణం ఉంటుంది, చీమకు ప్రాణం ఉంటుంది. మన ప్రాణం ఎంతో ముఖ్యమో చీమకు కూడా చీమ యొక్క ప్రాణం ముఖ్యము. కాబట్టి చీమ కనపడ్డా, దోమ కనపడ్డా, ఈగ కనపడ్డా, ఏ కనపడ్డా కానీ వాటిని హింసించకూడదు, చంపేయొద్దు. చీమ మొదలైనటువంటి కీటకాలను కూడా తమ బాధగానే భావించాలని ఏం చెప్తుంది అని అంటే అష్టాంగ హృదయం అనేటువంటిది చెప్తుంది. ఫస్ట్ ఋగ్వేదం, తర్వాత వాల్మీకి రామాయణము, మూడవది అష్టాంగ హృదయము. రాస్తున్నారా నోట్స్ నీట్గా? చాలా మంది ఏం చేస్తా ఉన్నారు అని అంటే నోట్స్ రాసుకోవడం ఇబ్బందిగా భావించి, క్లాస్ చెప్తుంటే నోట్స్ రాసుకోవడం ఇబ్బందిగా భావించి ఏదైనా మెటీరియల్ ఉంటే నాకు వాట్సాప్ లో పంపరాదని అంటున్నారు. దట్ ఈస్ రాంగ్ అండి. మెటీరియల్ అనేటువంటిది వాట్సాప్ లో పంపితే ఏం చేస్తారు? ఆ మెటీరియల్ ప్రింట్అవుట్ తీసుకుంటారు, స్పైరల్ బైండింగ్ చేసుకుంటారు, ఒక దగ్గర పెడతారు. కానీ చెప్తుంటే రాసుకోవడం అన్నది ఉన్నతమైనటువంటి పని ఏది లేదండి. ఉత్తమమైనటువంటి చెప్తుంటే రాసుకోవడమే ఉత్తమమైనటువంటి పని. అట్లా రాయడం వల్ల ఏమవుతుందంటే మైండ్ లో ఫిక్స్ కావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, రన్నింగ్ నోట్స్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ అండి. రన్నింగ్ నోట్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. మీరు రాసుకున్నటువంటి నోట్స్ మీరు ఏ మూలన ఏది రాస్తారో, ఏ పదం రాస్తుందో ఆ మైండ్ లో ఫిక్స్ కావడానికి అవకాశం ఉంటుంది. అదే నేను పంపించినటువంటి నోట్స్ ఇంకొకటి ఏంటంటే మెటీరియల్ కొంత మాత్రమే ఉంటుంది. నేను చెప్పేటువంటి క్రమంలో అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చినటువంటి విషయాలను కూడా ఇక్కడ క్లాస్ రూమ్ లో చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటది. అప్డేట్ చేస్తా ఉన్న నోట్స్, ఇప్పుడు పాత రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి, ఆ క్లాసెస్ కు ఈ క్లాసెస్ కు చాలా అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఉన్నాయి, రికార్డెడ్ క్లాసెస్ చూడండి, ఓన్లీ కవి పరిచయాలే ఉన్నాయి. కానీ ఈ పాఠ్యాంశం లోపల ఉన్నటువంటి అంశాలు ఉన్నాయా? ఒకసారి చూడండి. రికార్డెడ్ క్లాసెస్ లో పాఠ్యాంశాలకు సంబంధించినటువంటివి అంశాలు ఉన్నాయా? చెప్పండి. లేవు. ఇక్కడ పాఠ్యాంశం లోపల కూడా లోతుకు పోయి చెప్తా ఉన్నాను, ఒక్కొక్క పాఠాన్ని గురించి వివరిస్తా ఉన్నాను. కాబట్టి ఎప్పటికప్పుడు వీడియోస్ అనేటువంటి అప్డేట్ అవుతా ఉన్నాయి. కాంపిటీషన్ బట్టి క్లాసెస్ అనేటువంటివి నిర్వహిస్తా ఉన్నాము. కాబట్టి జాగ్రత్తగా మీరు రాసుకోండి. ఇంకొకటి ఏంటంటే లైవ్ క్లాస్ వినడానికి మాత్రం ప్రయత్నం చేయాలి.
నిన్న మన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్లాసెస్ అనేటువంటివి కండక్ట్ చేయలేదు. మార్నింగ్ ఏమైతుంది అని అంటే, ఇది నేను క్లాస్ చెప్పేటువంటి రూము మా అమ్మ ఉండేటువంటి రూము. మార్నింగ్ క్లాస్ చెప్దాం అనేసరికి ఆమె ఇక్కడ పడుకొని ఉంటది ముందు, ఇక్కడనే బెడ్. బాగా దగ్గు వస్తుంది, ఆమెకు బాగా దగ్గుతుంది. బాగా దగ్గడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ క్లాస్ అనేటువంటిది డిస్టర్బ్ అవుతుంది మార్నింగ్ పూట. ఇప్పుడు సాయంత్రం పూట ఏమైతుందని అంటే, చెప్పినటువంటి క్రమంలో సాయంత్రం పూట ఆమెను బయట కూర్చోబెట్టి ఇప్పుడు నేను క్లాస్ చెప్తా ఉన్నాను. కాబట్టి నిన్న మొన్న క్లాస్ అనేటువంటిది నిర్వహించకపోవడానికి కారణము అదండి. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించాలి. ఏది ఏమైనా కానీ క్లాస్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాం అని అంటే మీకైతే నోటిఫికేషన్ అనేటువంటిది వస్తా ఉన్నది. నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. అంటే నోటిఫికేషన్ అంటే ఇప్పుడు నేను క్లాసు అసైన్ చేయగానే మీకు క్లాస్ మెసేజ్ అనేటువంటిది రావడము జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరైతే కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకవేళ అనుకోని కారణాల వల్ల మార్నింగ్ క్లాస్ ఎప్పుడైనా మిస్ అయితే దానికి అనేకమైనటువంటి కారణాలు అనేటువంటివి ఉంటాయని మీరు భావించాలి. ఓకేనా? రైట్. ఎందుకంటే ఇప్పుడు క్లాస్ చెప్పేటువంటి సందర్భం ఈ లైటింగ్స్ ఇదంతా పెద్దగా ఉంటది అనమాట. రూమ్ అంతా ఇప్పుడు దీని మీద లైట్ పడాలి, ఇక్కడో లైట్, నా ముఖానికో లైట్, అటో లైట్, పైన 2 లైట్లు, మొత్తం మీద ఒక 400 వాట్స్ కరెంట్ అనేటువంటిది నా మీద పడతా ఉంటది. ఫ్యాన్ ఉండదు, మన గంట సేపు మళ్ళీ మైక్ ఉండదు. మన వేరే ఆఫ్లైన్ క్లాసెస్ లో అయితేనేమో మైకులు ఉంటాయి. మైకులు ఉంటే నువ్వు ఎంతసేపు చెప్పినా కానీ ఏం కాదు. ఇక్కడ ఒక గంట సేపు చెప్పేసరికి గొంతంతా పోతుంది. అంటే ఇట్లా మెంటర్షిప్ అనేటువంటి దానికి దీన్ని కంపల్సరీ చేస్తాను. త్వరలో మళ్ళీ ఇది ఇంకొకటి టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాను. మన దాంట్లో ఆల్రెడీ మెంటర్షిప్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళకు టెస్ట్ సిరీస్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మళ్ళీ కొత్తగా టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అనేటువంటిది అవుతుందండి. టెక్స్ట్ బుక్ల నుంచి దాదాపుగా చాలా వరకు బయట అనేకమైనటువంటి టెస్ట్ సిరీస్లు వస్తా ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను తెలంగాణ సాహిత్యం చెప్తాను. తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని చాప్టర్లు, వ్యాకరణం కానివ్వండి, భాషాస్త్రం కానివ్వండి, జానపదం కానివ్వండి, తెలంగాణ సాహిత్యం కానివ్వండి, ఉద్యమాలు కానివ్వండి, విమర్శ కానివ్వండి, అన్నిటినీ సమర్థవంతంగా చెప్పేటువంటి ఏకైక వ్యక్తిని. ఇక చాలా వరకు ఏపీకి సంబంధించినటువంటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటివి అనేకమైనటువంటి యాప్లు వస్తూ అనేకమైన గ్రూపులలో వస్తున్నారు. మన తెలంగాణలో కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని వాళ్ళ ద్వారా నడిపిస్తా ఉన్నారు. ఎవరిని నమ్మకండి. ఎందుకనంటే ఉద్యోగాలు వచ్చినటువంటి రేషియో చూసుకుంటే 100కు 95 మంది నా విద్యార్థులే ఉంటారండి. గ్యారంటీ, అది రాసుకో. తెలంగాణలో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఉద్యోగాలలో దాదాపుగా నా క్లాసులు విన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా మీరు చెప్పేటప్పుడు నోట్స్ రాసేసుకోండి, నీట్గా రాసుకొని ఇంకేమైనా డౌట్లు ఉంటే టెక్స్ట్ బుక్లు చూసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవండి. తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. నేను ఈ రోజు చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత మీరే నాకు చెప్తారు. ఎల్బీ స్టేడియంలో మళ్ళా కలుస్తారు. నాకు ఎల్బీ స్టేడియంలో మళ్ళా కలిసి ఆనాడు మీరు ఆ మాట చెప్పారు కాబట్టి నేను కష్టపడ్డాను సార్, చదివినా, ఉద్యోగం వచ్చింది అనే విషయాన్ని మాకు ఎల్బీ స్టేడియంలో చెప్తారు. మీరు ఉద్యోగ నియామక పత్రం తీసుకుంటున్న సందర్భంలో ఉద్యోగ నియామక పత్రం వచ్చిన తర్వాత నేను అక్కడే ఉంటా, ఎల్బీ స్టేడియంలో మళ్ళీ మీకు కలుస్తా. ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగ నియామక పత్రాలు తీసుకొచ్చిన తర్వాత నాతో పాటు ఫోటోలు దిగి సంతోషపడ్డటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కాబట్టి మీరు కూడా ఎల్బీ స్టేడియంకు రావాలి. రైట్. ఎల్బీ స్టేడియంకు రావాలి, ఉద్యోగ నియామక పత్రం తీసుకోవాలి, తర్వాత నన్ను కలవాలి, నాతో ఫోటో దిగాలి. అది మీ లక్ష్యం. కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్ తొందరగా రావాలి. రావడానికంటే ముందే మన ప్రిపరేషన్ అంతా అయిపోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెస్ట్ సిరీలతోటి మనము
టెస్ట్ సిరీస్లతో మనం బిజీ అయిపోవాలి, మంచిగా ఎగ్జామ్ రాయాలి, ఉద్యోగం అనేటువంటిది సంపాదించుకోవాలి. ఓకేనా? రైట్. కాబట్టి జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు ఋగ్వేదం అయిపోయింది, వాల్మీకి రామాయణం అయిపోయింది, ఇప్పుడు అష్టాంగ హృదయము. ఈ అష్టాంగ హృదయంలో ఇంకేం చెప్తుంది అని అంటే, వృద్ధ బాల వ్యాధి తక్షీణాన్, వృద్ధ బాల వ్యాధి తక్షీణాన్ పశూన్ బాంధవానీవ పోషయేత్. వృద్ధ బాల వ్యాధి తక్షీణాన్ పశూన్ బాంధవానివ పోషయేత్. అంటే వృద్ధ అనంటే వయసు మళ్ళినవి, బాల అనంటే బాల్యంలో ఉన్నవి, వ్యాధి తక్షీణానంటే వ్యాధితో బాధపడుతున్నటువంటివి, దుర్బలమైనవి, అశక్తితో అంటే శక్తి లేకుండా బాధపడేవి అయినటువంటి పశువులను కూడా బంధువుల వలె భావించి పోషించాలి అని ఎవరు చెప్తున్నారు అనంటే నీతి వాక్యం చెప్తుంది. ఇది 4వది. 1 ఋగ్వేదము, 2 వాల్మీకి రామాయణము, 3 అష్టాంగ హృదయము, 4వది నీతి వాక్యము. అంటే ఇతర జీవుల మీద కరుణ చూపెట్టాలి అనేటువంటిది మానవతావాదము. చీమలు మొదలైనటువంటి కీటకాలను కూడా తమలాగానే భావించుకోవాలనేటువంటిది మానవతావాదము. వాల్మీకి రామాయణము ఉద్భవించడానికి ఈ ఆడపక్షి మీద వాల్మీకి కర్ణ చూపెట్టడం అనేటువంటిది మానవతావాదము. అన్నదానము చేయడం అనేటువంటిది మానవతావాదము. అంటే ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అనేటువంటిది ఎక్కడెక్కడ ఉన్నది అనేటువంటి విషయాలను మనం ఇక్కడ ఈ పాఠ్యాంశం ద్వారా అయితే చూస్తా ఉన్నామండి. రైట్. ఇది 4వది నీతి వాక్యం. తర్వాత ఇంకొకటి చిన్న విషయం ఉంది. యదేహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్. యదేహాస్తి తదన్యత్ర యన్నేహస్తి న తత్క్వచిత్ అని మహాభారతాన్ని ప్రశంసించేటువంటి శ్లోకము మనకందరికీ తెలిసిందే. ఇక్కడ మహాభారతము, ఋగ్వేదము, వాల్మీకి రామాయణము, అష్టాంగ హృదయము, నీతి వాక్యము, ఇప్పుడు మహాభారతము. యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నా తత్క్వచిత్ అనేటువంటిది అనే శ్లోకము మహాభారతాన్ని ప్రశంసించేటువంటి శ్లోకము మనకందరికీ తెలిసిందే. అంటే మహాభారతంలో ఉన్నదే మరో చోట కూడా ఉంటుంది, మహాభారతంలో లేనిది మరో చోట ఉండదు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యము. ఏంది ఇందులో చెప్పినట్లేదు? ఏం చెప్పింది ఇక్కడ మానవతావాదం గురించి అని అంటే, మహాభారతంలో ప్రతిపాదింపబడని ధర్మం అంటూ లేదు. వేదవ్యాసుడు భారతంలోను ఇతర పురాణాల్లోనూ మానవత దృక్పథము కలిగిన అంశాలను వివరించినటువంటి దృష్టాంతాలు మనకెన్నో కనిపిస్తా ఉన్నాయి. దదీచి, శిబి, రంతిదేవుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు అలాంటివే. రంతిదేవుని కథ మనకు భారతంలోను భాగవతంలోనూ కనిపిస్తుంది. ఏడిది రంతిదేవుని యొక్క కథ అని అంటే, మహాభారతము ద్రోణ పర్వంలో షోడశ రాజ వృత్తాంత ఘట్టంలో రంతిదేవుని యొక్క కథ వర్ణితమైంది. తనకున్న దానిని అడిగిన వారికెల్లా లేదనకుండా ఇచ్చిన త్యాగశీలి, మానవతాశీలి, దయాశీలి రంతిదేవుడు. ఇంతవరకు మీరు కర్ణుని చూసిర్రు, శిబి చక్రవర్తిని చూసిర్రు, బలి చక్రవర్తిని చూసిర్రు, కానీ రంతిదేవుని యొక్క పేరు ఎక్కడైనా లేదు. ఇది మహాభారతంలోనే ఉన్నది. ఎక్కడ అనంటే ద్రోణ పర్వంలో ఉన్నది. ద్రోణ పర్వంలో షోడశ రాజ వృత్తాంత ఘట్టం, 16 మంది రాజులు, షోడశ చక్రవర్తులు అనేది 16. షోడశ రాజ వృత్తాంత ఘట్టంలో రంతిదేవుని యొక్క కథ వర్ణితమైంది. రంతిదేవుడు ఎవరు అనంటే, తనకున్నటువంటి దానిని అడిగిన వారికెల్లా లేదనకుండా ఇచ్చినటువంటి త్యాగశీలి, మానవతాశీలి, దయాశీలి.
మరి ఈ కథలో వ్యాసుడు రంతిదేవుని యొక్క నోట ఒక చక్కని శ్లోకరత్నాన్ని చెప్పిస్తాడు. అంటే భారతాన్ని రాసింది సంస్కృతంలో వ్యాసుడు. ఇందులో భారతంలో ఒక పాత్ర రంతిదేవుడు. ఈ రంతిదేవుని యొక్క చేత వ్యాసుడు ఒక శ్లోకం చెప్పిస్తాడంట. ఏంది ఆ శ్లోకం అని చూసినట్లయితే, నత్వహం కామయే రాజ్యం న స్వర్గము నా పునర్భవం కామయే దుఃఖతత్థాన ప్రాణినా మార్తినాశనం. ఏమంటాడనంటే రంతిదేవుడు, వ్యాసుడే చెప్తాడు కానీ రంతిదేవుని చేత చెప్పిస్తాడు. నత్వహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖతప్తానం ప్రాణినా మార్తినాశనము. అంటే నాకు రాజ్యము వద్దు, నాకు స్వర్గము వద్దు, నాకు మోక్షంతో అసలు పనే లేదు. ఏం కావాలి అంటే దుఃఖముతో బాధపడుతున్నటువంటి జీవుల యొక్క ఆర్తి అని అంటే బాధ తొలగిపోవడమే నాకు కావాలి అని ఈ శ్లోకం యొక్క భావము. నత్వహం కామయే రాజ్యం న స్వర్గము నా పునర్భవము కామయే దుఃఖతప్తానాం ప్రాణినా మార్తినాశనం. నాకు రాజ్యం అసలే వద్దు, నాకు స్వర్గం కూడా వద్దు, నాకు మోక్షం కూడా అవసరం లేదు. దుఃఖంతో బాధపడుతున్నటువంటి జీవుల యొక్క బాధ తొలగిపోవడమే నాకు కావాలి అని రంతిదేవుడు చెప్తాడు. ఈ శ్లోకంలో వేదవ్యాసుడు ఎంత మానవతా దృక్పథాన్ని పొందుపరిచాడో మీకు వ్యక్తమవుతుంది. అంటే తోటి మానవుల యొక్క తోటి జీవుల యొక్క బాధను నేను తొలగించాలి, అదే నాకు కావాలి అని రంతిదేవుడు చెప్తా ఉన్నాడు. ఇది మహాభారతంలోని ద్రోణ పర్వంలో ఈ రంతిదేవుడు షోడశ రాజ వృత్తాంతంలో భాగంగా రంతిదేవుని యొక్క కథలో రంతిదేవుని చేత వేదవ్యాసుడు చెప్పించినటువంటి శ్లోకము. నాకు రాజ్యము వద్దు, నాకు స్వర్గము వద్దు, నాకు మోక్షంతో పనే లేదు. ఎవరైతే నా తోటి జీవులు బాధపడుతున్నారో ఆ బాధపడే వారి యొక్క ఆర్తిని తీర్చడమే నాకు కావాలి అని రంతిదేవుడు చెబుతున్నాడు. మరి సాటి జీవుల యొక్క ఆర్తి తీర్చడం అనేటువంటిది మానవతావాదం. సాటి జీవుల మీద ప్రేమ చూపెడుతున్నాడు. కాబట్టి వేదవ్యాసుడు మహాభారతంలో మానవతా దృక్పథాన్ని మానవతావాదాన్ని చెప్పిండు. ఇదే ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం ఏమిటి, ఎంత చక్కగా ఉంది. ఇది ఇట్లా చెప్పాలి పిల్లలకు పాఠం కూడా. ఇలా చెప్పినాం అనుకోండి వాడు చాలా అసలు మారుతాడు. పాఠం చెప్పేటటువంటి సందర్భంలో ఇంటర్మీడియట్ లో పిల్లలకు పాఠాలు చెప్పేటువంటి సందర్భంలో ఇంత బాగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఒక్కొక్క పారాగ్రాఫ్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళాం అనుకోండి మారడానికి అవకాశం ఉంది. ఏం లేదు, తోటి మానవులను ప్రేమించాలి, తోటి మానవుల మీద దయ చూపెట్టాలి, తోటి మానవుల మీద ప్రేమ చూపెట్టాలి, తోటి మానవుల మీద కర్ణ స్వభావాన్ని కలిగి ఉండాలి, తోటి మానవులని హింసించకూడదు, పీడించకూడదు, బాధపెట్టకూడదు, తోటి మానవుల యొక్క ఆర్తిని తీర్చాలని పిల్లలకు చెప్పినాము అనుకోండి, అప్పుడు పిల్లవాడు కూడా మరి నా పక్కన కూర్చున్నటువంటి నా తోటి స్నేహితుడిని నేను ఎన్నడూ బాధ పెట్టను అని అనుకుంటాడు. ఒక మంచి లక్షణాన్ని అనవర్చుకుంటాడు. జీవితంలో మరి మంచిగా స్థిరపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. భాగవతంలో కూడా రంతిదేవుని యొక్క కథాఘట్టంలో ఈ భావమే కనిపిస్తుంది. భారతంలో ఉంది, భాగవతంలో కూడా ఉంది. భాగవతాన్ని రాసింది ఎవరు? వ్యాసుడేనా. భారతాన్ని రాసింది ఎవరు? వ్యాసుడేనా. ఇవి భాగవతంలో ఏముంది? నఖామయే హం గతిమీశ్వరాత్ పరాం అష్టర్ధియుక్తా మా పునన్
పునర్భవం వా ఆర్తిం ప్రదేప్యే కిల దేహ బాజాం అంతఃస్థితో ఏన భవంత్యః దుఃఖః. అంటే పుణ్య పురుషులు చక్రవర్తులై అనుభవించేటువంటి అష్టైశ్వర్యాలను నేను కోరను. నాకు మోక్షము అక్కరలేదు. దుఃఖ పీడితుల ఉదయాల్లో నేనుంటూ వారి బాధలన్నీ నేను అనుభవించినా సరే వారి దుఃఖాన్ని మాత్రము పోగొట్టాలి, ఇదే నా కోరిక అని ఈ ఘట్టంలో సందేశం. దుఃఖ పీడితుల యొక్క హృదయాల్లో తాను ఉంటూ వాళ్ళ బాధలను తాను అనుభవించైనా వాళ్ళ దుఃఖాలను పోగొట్టాలి అన్న భావంలో వ్యాసుడు ఎంత మానవతా దృష్టిని పొందుపరిచినాడో మనము అర్థం చేసుకోవచ్చు. పై 2 శ్లోకాలు చదివిన తర్వాత ప్రాచీన సంస్కృత కవులు సమాజాన్ని పట్టించుకోలేదనో, వారికి సామాజిక స్పృహ లేదనో, మానవతా దృష్టి లేదనో అనగలమా చెప్పండి? ప్రాచీన సంస్కృత కవులు మరి మానవతావాదాన్ని చెప్పలేదా? చెప్పారు. ఈ దృష్టితో మన ప్రాచీన ఇతిహాసాలను పురాణాలను అధ్యయనం చేయవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. మానవతావాదానికి సంబంధించి మనం ఇంకా పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకోటి, దానాలన్నిటిలో అన్నదానం గొప్ప దానం అని అన్ని గ్రంథాలు చెబుతున్నాయి. దానాలన్నింటిలో అన్నదానము చాలా గొప్పది. భాగవతం పోతననే తెలుగులో పోతన, సంస్కృతంలో వ్యాసుడు. మీరు ఏడున్నారు? రైట్. దానాలన్నిటిలో అన్నదానం గొప్ప దానం అని అన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఎందుకంటే అది అకించునల క్షుదాబాధను తీరుస్తుంది, బాధపడేటువంటి వాళ్ళ యొక్క ఆకలి బాధను తీరుస్తుంది. కనుక తాను కడుపు నిండా తింటూ కొందరి ఆకలితో అలమటిస్తూ ఉంటే ఉదాసీనంగా ఉండడము మానవతా లక్షణము కాదు. కొంతమంది ఆకలితో బాధపడుతూ కొంతమంది మరి బాధ లేకుండా ఉదాసీనంగా ఉండడం అనేటువంటిది మానవతా లక్షణము కాదు అని సంస్కృత గ్రంథాలు అన్నదాన ఆవశ్యకాన్ని ఎంతగా సమర్థించాయో గమనించండి. అన్నదానం యొక్క ఆవశ్యకత, అవసరము గురించి సంస్కృత గ్రంథాలు చెప్పినాయి. ఇంకేమంటున్నారనంటే, ఇంట్లో అన్నము వండేటప్పుడు ఎక్కువ పరిమాణంలో వండుకోవాలంట. ఎవరైనా వంతుర్రా ఇంట్లో? చెప్పుర్రి. ఇంట్లో 4 ఉన్నారు అనుకోండి, క్లాస్ మిస్ అయినా ప్రాబ్లం లేదు, ఆయన తర్వాత అయినొచ్చు. చంద్రయ్య సార్ ఈవినింగ్ టైంలోనే చెప్తాను, దాదాపుగా ఈవినింగ్ టైంలో చెప్తాను. ఎప్పుడైనా ఈవినింగ్ టైం మిస్ అయిందని అంటే మార్నింగ్ చెప్తాను. ఓకేనా చంద్రయ్య? మిస్ అయినా మళ్ళీ వినొచ్చు, అందులో ఉంటది కాబట్టి మళ్ళీ మనం లైవ్ క్లాస్ వింటున్నటువంటి ఫీలింగే ఉంటది. డోంట్ వరీ దాని గురించి. ఓకేనా? రైట్. కొంచెం మనం మార్నింగ్ జరుగుతున్నటువంటి ప్రాబ్లం గురించి నేను ఆల్రెడీ వివరించడం జరిగింది. ఒక గంటన్నర సేపు మా అమ్మాయి యొక్క నిద్రని పోగొట్టినటువంటి వాళ్ళని అయితే మార్నింగ్ క్లాస్ చెప్తే, అదే నిన్నమన్నా చెప్పాను కానీ వీలు కావట్లేదు, అందుకనే ఈవినింగ్ తీసుకుంటున్నాను. మామూలుగా అయితే 7-7:30కు లేస్తుంది ఆమె. 75 ఏళ్ళు అట్లుంటాయి. రైట్. పైన ఉంటాయి ఇంకా అట్లా. ఎప్పుడన్నా రాత్రి, ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి కొంచెం లేట్ అయింది అనుకోండి, మార్నింగ్ తీసుకుంటే ఈవినింగ్ తీసుకోండి. అది మీరు కొంచెం గమనించుకోవాలి ఆయన. రైట్. అన్నాన్ని ఎక్కువ పరిమాణంలో వండుకోవాలి, అది వ్రతంగా భావించాలి. రోజంట మనం 4 మనసులో ఉన్నాం అనుకోండి, 4కే వండుకుంటారు. చాలా మంది 4కి వండుకుంటారు, 4కే వండుకుంటారు. కానీ 4కి వండుకోవద్దంట, 5 లేదా 6 వండుకోవాలి. 5 లేక 6 వండుకోవాలి. అంటే ఎక్కువ మందికి వండుకోవాలని చెప్తున్నాడు. అది వ్రతంగా భావించి. ఎందుకు? వండుకోగా మిగిలినటువంటిది ఎవరికన్నా పెట్టాలంట. వండుకోగా మిగిలినటువంటిది ఉంటది కదా, అది వేరే వాళ్ళకు పెట్టాలి. అంటే
ఇది ఏం ఎక్కడ చెప్తుంది అని అంటే ఇక్కడ ఉపనిషత్తులలో తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. అన్నాన్ని ఎక్కువ పరిమాణంలో వండుకోవాలని, అది వ్రతంగా భావించమని తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆకలితో అలమటించి వచ్చే దీనులను, ఆర్తులను ఆదుకోవడం కోసం ఇలా ఎక్కువ పరిమాణంలో వండుకోమని చెప్పడానికి కారణం, ఎవడు తన కోసము వండుకుంటాడో అంటే ఎవడు అన్నార్తుల బాధలను పట్టించుకోక తన పొట్ట మాత్రమే చూసుకుంటాడో వాడు నరకము పొందుతాడని, పాపము ఒడిగట్టుకుంటాడని, కేవలము పాపాన్ని భుజిస్తాడని వేదాలు స్మృతులు తెలుపుతున్నాయి. ఎవడు తన కోసమే వండుకుంటాడో అంటే ఎవడు అన్నార్తుల బాధలను పట్టించుకోక తన పొట్ట మాత్రమే చూచుకుంటాడో వాడు నరకము పొందుతాడు, పాపము ఒడిగట్టుకుంటాడు, కేవలము పాపాన్నే భుజిస్తాడని వేదాలు స్మృతులు తెలుపుతున్నాయి. దానం ఎప్పుడో ఒకసారి కాకుండా ప్రతిదినము ఏదో కొంత దానం చేసి ఆర్తులను ఆదుకోవాలని మనకు ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. ఏదో కొంత దానం. నేనైతే ఇక్కడ విద్యా దానం చేస్తున్నాను. అంటే దానం అంటే ఎంతో అంత గురుదక్షిణ తీసుకొని అయితే నేను చేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ దానం ఎప్పుడో ఒకసారి కాకుండా ప్రతిదినం ఏదో కొంత దానం చేసి ఆర్తులను ఆదుకోవాలని మనకు ప్రాచీన గ్రంథాలు చెప్తాయి. అదత్వా యత్కించిదపినా నయేతీవ సముబుధ. శుక్రనీతి సారం. విజ్ఞుడు అనేటువంటి వాడు, తెలివైనటువంటి వాడు, బుద్ధిమంతుడు ప్రతిరోజు ఎంతో కొంత దానం చేయకుండా ఉండరాదు. అహన్యహని దాతవ్యం అధీనేనాంతరాత్మనా. ప్రతిరోజు సంతుష్ట చిత్తంతో యథాశక్తిగా దానం అనేటువంటిది చేయాలి. ఎప్పుడో ఒకసారి అయితే దానం అయితే చేయాలి, ప్రతిరోజు చేసుకుంటూ పోవాలి అనేటువంటిది, ఇలా దాన గుణాన్ని నిత్య జీవితంలో బాగా చేసుకోమని ప్రాచీనులు ఉద్బోధించడము మానవతా దృక్పథంగానే భావించాలి. భాగవతము సప్తమాధ్యాయములోని గృహస్థ ధర్మాలను వివరించేటువంటి ఘట్టములో ఈ భావము కనిపిస్తుంది. తన కడుపు నింపుకోవడానికి అవసరమైనటువంటి ధనము మీద మాత్రమే మానవునికి అధికారము ఉన్నది. తన కడుపు నిండుకోవడానికి ఎంత అయితే ధనం అవసరమో అంత దాని మీదనే మానవునికి అధికారం ఉందంట. అంతకన్నా ఎవడు ఎక్కువగా సమకూర్చుకొని ఇతరులకు అన్యాయము చేస్తాడో వాడు దొంగ. ఇక చూడుండ్రి ఎంత చక్కగా చెప్పింది చూడండి. ఓకే, ఎట్లా చెప్తుంది చూడండి. తన కడుపు నింపుకోవడానికి అవసరమైనంత ధనము మీద మాత్రమే మానవునికి అధికారం ఉందంట. అంతకన్నా ఎవడు ఎక్కువగా సమకూర్చుకొని ఇతరులకు అన్యాయము చేస్తాడో వాడు దొంగ అంట. వాడిని శిక్షించాలి అని భాగవతము చెబుతుంది. అంటే కడుపు నింపుకోవడము కంటే ఎక్కువగా ధనాన్ని సమకూర్చుకున్నటువంటి వాడు దొంగ అని ఏ పురాణము చెప్తుంది అని అంటే భాగవతము చెప్తుంది. దేశములోని సంపద ఏ కొద్ది మందిలో ఉండకుండా అది అందరికీ వినియుక్తమై మానవ కళ్యాణానికి దోహదకారి కావాలనము ఎంత ఉదాత్తమైనటువంటి భావమో. మనం ఈ రోజుల్లో ప్రచారం చేస్తున్నది కూడా ఇదే కదా. మానవులందరూ సుఖంగా ఉండాలి, మానవులందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ప్రగతిని పొందాలి, ఏ ఒక్కరు కూడా దుఃఖానికి లోను కాకూడదు అన్నది మన ప్రాచీనులు ఆశించినటువంటి ఆదర్శం. మహర్షులు రచించినటువంటి పురాణాలు వట్టి పురాణాలు కావు, అవి విజ్ఞాన సర్వస్వాలు. మానవ ప్రగతికి, మానవ కళ్యాణానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తాయి. కేవలము తోటి మానవుని పైన కాక పశు పక్షాదుల పైన కూడా దయాభావాన్ని చూపవలసినటువంటి ఆవశ్యకతను పురాణాలు నొక్కి చెప్పడము కనిపిస్తుంది. క్రిమి కీటకాల పైన, పశు పక్షాదుల పైన, ఏ కులం వారి పైనను, పతితుల పైనను, వర్ణ సాంకర్యము కలవారి వారిపైనను అందరిపైన దయ చూపాలి అనే పురాణాలు తెలుపుతున్నాయి.
పశుపక్షాదులపైనే కాక చివరికి తృణవృక్షాదులను కూడా జీవము కలవిగానే భావించి మానవుడు వాటికి ఏ విధమైనటువంటి హానిని కలిగించకుండా రక్షించుకోవాలని పురాణాలు బోధిస్తున్నాయి. ఇక్కడ మానవత్వం ఉన్నటువంటి మనిషి ఇప్పుడు ఉన్నాడా అంటే లేడు. అందుకనే అందశ్రీ అంటాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడగాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. చూడండి, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు లేడు అనండి. చీమలకు చక్కెర పాములకు పాలోసి, చీమలకు చక్కెర పాములకు పాలోసి తోడబుట్టిన వాళ్ళను ఊరవతలకి నెట్టేసేస్తా ఉన్నాడు. నీతో వాడు పుట్టినటువంటి వాళ్ళలో కొన్ని కులాల వాళ్ళను ఊరవతల పెట్టడం ఏంది, నువ్వేంది ఊర్లో ఉండడం ఏంది అనేటువంటిది అక్కడ అందశ్రీ ప్రశ్నిస్తాడు. గొరటి ఎంకన్న కూడా అంటాడు, ఏమి మారెను రో వెలివాడా పెదల బతుకులింకా గమ్మయ్యను రో. చూడండి, ఏమి మారెను రో వెలివాడా పెదల బతుకులింకా గమ్మయ్యను రో. 30 ఏళ్ళు నిండక ముందే ముఖము నిండా ముడతలు వచ్చే, 40 ఏళ్ళు దాటక ముందే నొసటి మీద రేఖలు వచ్చే, అదృష్ట రేఖలంటారో బుద్ధిజీవులారా. ఇదంతా మానవతావాదమే కదా. ఏమి మారిన మానవతావాదం లేదు. కానీ ఇక్కడ మానవతావాదాన్ని అలవర్చుకోవాలని ఇక్కడ చెప్తా ఉన్నది పాఠ్యాంశం. 25 పైసలు అగరొత్తులు కాల్చి 25 పైసలు అగరొత్తులు కాల్చి 66 కోట్ల వరములు అడుగుతాడు. 25 పైసలుగా అంటే అగరొత్తులను కాల్చి కోట్లకు పైన వరములు అడుగుతాడు. అది ఇట్లా మనము ఈ మానవత్వం ఉన్నటువంటి వాడు, మానవత్వం లేనటువంటి వాడిని గురించి కూడా మనము చెప్పుకోవచ్చు. చరకాచార్యుడు అనేటువంటి ఆయన తన చరక సంహితలో మానవుడు నిత్యము సమస్త ప్రాణుల కళ్యాణాన్ని కోరుతూ ఉండాలని శాసించినాడు. దీనుల ఎడ దుఃఖితుల ఎడ మానవుడు ఎలా ప్రవర్తించాలో అష్టాంగ హృదయకర్త వివరిస్తాడు. ఏ జీవనాధారము లేని వాణ్ణి, వ్యాధితో బాధపడుతున్న వాణ్ణి, దుఃఖాల్లో ఉన్నవాణ్ణి శక్త్యానుసారంగా ఆదుకోవాలి అనే మానవతా లక్షణము అష్టాంగ హృదయంలో పరిపూర్ణంగా కనిపిస్తుంది. ఇంకేమంటాడంటే, బాలురకు వృద్ధులకు పెట్టందే భుజించరాదు అని ధర్మసింధువు బోధిస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకు ముసలోళ్లకు అన్నం పెట్టందే భుజించరాదు, వీళ్ళకి పెట్టిన తర్వాతనే తినాలంట అని ఎవరు చెప్తున్నారు అనంటే ధర్మసింధువు. బాల వృద్ధేభ్య అన్నమదాత్మానా ముంజిత. ఇట్లా విశ్వమానవ కళ్యాణమే కాక విశ్వప్రాణి కళ్యాణాన్ని ఆశిస్తూ ప్రబోధిస్తూ మహాకవులు ఆయా సందర్భాల్లో చెప్పిన సూక్తిరత్నాలు ప్రాచీన సాహిత్యంలో ఎన్నో లభిస్తాయి. ప్రాచీన నాటకకర్తలు నాటకాంతంలోని భరతవాక్యంలో విశ్వ కళ్యాణకాంక్షను పొందుపరచడం కొన్ని నాటకాల్లో కనిపిస్తుంది. కాళిదాసు విక్రమోర్వశీయ నాటకంలో ప్రతి మానవుడు కష్టాలను దాటుగాక, అందరికీ మేలు కలుగుగాక, అందరి కోరికలు సఫలమగుగాక అని భరతవాక్యము ఉంటుంది లాస్ట్ లో. సంస్కృత నాటకకర్తలో భవభూతి ఎంతో మానవతా దృక్పథం ఉన్న కవిగా కనిపిస్తాడు. వాల్మీకి రామాయణంలో సర్వ సుగుణాభిరాముడుగా వర్ణింపబడ్డ శ్రీరాముని చరిత్రలో మానవతా దృష్ట్యా
సమర్థింప వీలు లేని సంఘటనలు అక్కడక్కడ కనిపిస్తాయి. సీతను అగ్ని పరీక్షకు నిలబెట్టడం, ఇక్కడ మానవత్వం లేదు. నిండు గర్భిణి అయిన ఆమెను అడవికి పంపడం, శంభూకుని చంపడము మొదలైనవి ఇందుకు ఉదాహరణలు. మానవతా దృష్టి కలిగిన భవభూతికి ఈ సంఘటనలు ఆమోదయోగ్యము కాకపోవడం వల్లనే వీటిని వర్ణించేటప్పుడు రామునిచే పదే పదే పశ్చాత్తాపంతో మాట్లాడిస్తాడు. మానవతా దృష్టి పరాకష్ట పొందిన ఇతివృత్తాన్ని గ్రహించి రచించినటువంటి నాటకాల్లో దిజ్ఞాకుని నాగానందం మొట్టమొదటిసారిగా పేర్కొన్నటువంటి నాటకం. సమాజవాదాన్ని, మానవతావాదాన్ని, ఇలా ఎన్నో సిద్ధాంతాలను గూర్చి మనము చెప్పుకుంటాము, చర్చిస్తాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అందరూ వెనుకాడేవారే. అందుకే మహాభారతంలో వేదవ్యాసుల్లా ఉంటాడు. శాస్త్రాదులను చదివే వాళ్ళు, చదివించే వాళ్ళు విద్యా వ్యసనము కలిగిన మూర్ఖులట. శాస్త్రాల్లో చెప్పబడ్డటువంటి వాటిని ఆచరించి చూపగలవాడే విజ్ఞుడు. పరోపదేశ పాండిత్యంతో ప్రయోజనము లేదు, ఆచరణ ముఖ్యమంటాడు. అందుకే వేదవ్యాసుడు బాధతో ఊర్ధ్వ బాహుర్వీరౌమేష నచ కచ్చిత్ శృణోతి మాం, చేతులెత్తి గొంతెత్తి గట్టిగా ధర్మాన్ని గురించి ఎంత బోధించినా వినేవాడు ఒక్కడు లేడు అని అంటాడు. అంటే ధర్మాన్ని గురించి బోధించేటువంటి వాడు, వినేటువంటి వాడు ఒక్కడు కూడా మనకు కనిపిస్తలేడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగిందండి. ఓకే, ఇది ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాలను మనం ఇక్కడ చూస్తాం. ఓకే, ఈ ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం తర్వాత మనకు ఉన్నటువంటి పాఠ్యాంశం ఏంటంటే బతుకమ్మ పండుగ అనేటువంటిది ఇది ఉన్నది. ఈ బతుకమ్మ పండుగ సంబంధించినటువంటి క్లాసు రేపటి క్లాసులో మనము చూద్దాం. ఇది కూడా చాలా గంట పడుతుంది, ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క గంట పడుతుంది. మొత్తం మనం వివరించుకుంటూ పోతున్నాం కాబట్టి, అందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను నేర్చుకుంటున్నాం కాబట్టి ఇదన్నిటిని మీరు చూడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నదండి. ఓకేనా, బతుకమ్మ పండుగ క్లాసు రేపు చెప్పుకుందాం. బాయ్ మరి.